తెలంగాణ కేబినెట్ విస్తరణలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుందా? కొత్తగా మంత్రుల పేర్లు ఫిక్స్ అయ్యాక మరికొందరు నేతలు ఢిల్లీలో లాబింగ్ మొదలుపెట్టారా? మంత్రివర్గంలో తమకు చోటు కావాల్సిందేనంటూ హైకమాండ్పై ఒత్తిడి పెంచేశారా? తెలంగాణ ఎమ్మెల్యేలు ఢిల్లీకి క్యూ కట్టడంతో హైకమాండ్ డైలమాలో పడిందా? ఈ విషయాన్ని ఎలా డీల్ చేయాలో తెలియక పరేషాన్ అవుతుందా? తెలంగాణలో కేబినెట్ విస్తరణపై సస్పెన్స్ నడుస్తుంది. 6 పోస్టుల భర్తీ కోసం ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఉగాది తర్వాత మంత్రివర్గ విస్తరణ ఖాయమని చెప్పారు. ఇప్పటికే 4 నేతల పేర్లు దాదాపు ఖాయమైందని టాక్ ప్రచారం సాగుతుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, వాకటి శ్రీహరి పేర్లు ఫైనల్ అయ్యాయని అంటున్నారు. ఇప్పుడు మిగతా 2 శాఖల విషయంలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఈ 2 పోస్టులను తమ సామాజిక వర్గానికే ఇవ్వాలంటూ కొందరు నేతలు పార్టీ హైకమాండ్ లేఖలు రాశారు. మరికొందరు నేతలైతే ఏకంగా ఢిల్లీకి వెళ్లి పార్టీ పెద్దలను కలుస్తున్నారు. అటు సీఎం రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్కను కలిసి వినతి పత్రం అందజేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం కేబినెట్ లో ఎస్సీ సామాజిక వర్గం నుంచి మంత్రి దామోదర రాజనరసింహ ఉన్నారు. ఇక మాల సామాజిక వర్గం నుంచి బట్టి విక్రమార్క మంత్రిగా ఉండగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఉన్నారు. ఇప్పుడు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ మంత్రి పదవి దక్కబోతుందని అంటున్నారు. అయితే ఈసారి మాలలకు కాకుండా మాదిగ నేతకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు లంబాడా సామాజిక వర్గం నుంచి కొందరు నేతలు రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది. మంత్రివర్గంలో ఎస్టీ సామాజిక వర్గానికి అవకాశం కల్పించాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం నల్గొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, మరో ఎమ్మెల్యే మురళీధర్ నాయక్ ఢిల్లీలో పలువురు నేతలను కలిసి మంత్రి పదవి కోసం లాబియింగ్ చేస్తున్నట్టు సమాచారం. రాష్ట్రంలో 30 లక్షల మంది ఓటర్లు ఉన్న తాము దాదాపు 40 నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను డిసైడ్ చేసే పరిస్థితిలో ఉన్నామని, తమకు ఈసారి పక్కాగా మంత్రి పదవి కావాల్సిందేనంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే రెడ్డి సామాజిక వర్గంలోనూ మంత్రి పదవులపై నేతలు గంపెడాసలు పెట్టుకున్నారు. ఈసారి 2 పదవులు రెడ్డి నేతలకు దక్కుతాయని ప్రచారం సాగుతుంది. ఇప్పటికే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పదవి ఖాయమైందని అంటున్నారు. అటు నిజామాబాద్ జిల్లా కోటాలో సుదర్శన్ రెడ్డికి కూడా మంత్రి పదవి రేసులో ముందున్నారు. మరోవైపు రంగారెడ్డి జిల్లా కోటాలో మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కూడా పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వీరికి తోడు ఇప్పుడు ఢిల్లీ వెళ్లిన నర్సంపేట ఎమ్మెల్యే తొంతి మాధవరెడ్డి తనకు మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటికే మల్లికార్జున ఖర్గే, మీనాక్షి నటరాజన్ను కలిసిన ఆయన తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. దాంతో రెడ్డి సామాజిక వర్గంలోనూ పదవులపై గందరగోళం నెలకొందని అంటున్నారు. మరోవైపు బీసీ కోటాలో వాకిటి శ్రీహరి మంత్రి పదవి ఖాయమైందనే టాక్ వినిపిస్తుంది. అయితే రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన బీసీలకు కేవలం 1 పదవేనా అంటూ నేతలు పెదవి విరుస్తున్నారట. ఇటీవల కులగణనలో బీసీల జనాభా 56% ఉందని తేలింది. ఆ లెక్కన మరో పదవి ఇవ్వాలని హైకమాండ్ పై ఒత్తిడి పెంచేశారట. ప్రస్తుతం వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేరును హైకమాండ్ పరిశీలిస్తున్నట్టు ప్రచారం సాగుతుంది. మరోవైపు రేవంత్ రెడ్డి కేబినెట్ లో యాదవ సామాజిక వర్గానికి చోటు దక్కలేదు. దాంతో ఈసారి యాదవులు కూడా తమకు పదవి కావాలని బెట్టు చేస్తున్నట్టు సమాచారం. అటు మున్నూరు కాపు సామాజిక వర్గం నేతలు కూడా తమ నేతలకు మంత్రి పదవి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నట్టు ప్రచారం సాగుతుంది. మొత్తం మీద రకరకాల సమీకరణాలు హైకమాండ్ దృష్టికి రావడంతో అధిష్టానం పెద్దలు మరో ఆలోచనతో ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం 6 బెర్తులలో 4 లేదా 5 బెర్తులను భర్తీ చేయాలని అనుకుంటుందట. 1-2 పోస్టులను ఖాళీగా ఉంచి ఊహించని రీతిలో అసంతృప్తులు వ్యక్తమైతే వాటిని భర్తీ చేసేందుకు ప్లాన్ చేస్తుందట. ఇదే సమయంలో కేబినెట్ ర్యాంకుతో సమానమైన డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్, ఆర్టీసీ కార్పొరేషన్, ఇతర కార్పొరేషన్ చైర్మన్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్లాన్ చేస్తుందట. ఈ పోస్టుల భర్తీతో నేతలకు ఏదో ఒక పోస్ట్ ఇచ్చినట్టు అవుతుందని లెక్కలు వేసుకుంటుందట. మొత్తంగా ఎవరెవరికి ఏ పోస్టులో దక్కబోతున్నాయో తెలియాలంటే మాత్రం ఈ నెల 3వ తేదీ వరకు ఆగాల్సిందేనని అంటున్నారు కాంగ్రెస్ నేతలు.